శివునికి అభిషేకం పంచామృతాలతో కానీ, పాలతో కానీ, విభూతితో కానీ, నీళ్లతో కానీ మనం చేయవచ్చు. ఈ అభిషేకం చేస్తున్నప్పుడు రుద్రం చదువుకుంటూ అభిషేకం చేసినట్లయితే అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు. కానీ రుద్రం అనేది వేదం కాబట్టి అందరూ చదవకూడదు. దానికి బదులుగా మనం అదే ఫలితాలను పొందాలంటే మన ఋషులు మనకు రుద్రంనే శ్లోకాల రూపంలో అందించారు. 15 శ్లోకాల రూపంలో. ఆ శ్లోకాలు ఏమిటి, వాటిని ఏ విధంగా మనం చదువుకోవాలి, పాటించవలసిన నియమాలేంటి, వీటన్నిటికీ సంబంధించి నేను ఒక వీడియో చేశాను. దాని యొక్క లింకును మీకు ఈ వీడియోలో డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఈ మంత్రాలను చదవడానికి మనకు ఒక 5 మినిట్సే పడుతుందండి. ఈ వీడియోలో చెప్పడానికైతే ఇది షార్ట్ వీడియో కాబట్టి టైం సరిపోదు. ఈ 15 శ్లోకాల రుద్రాన్ని అయితే ఎవరైనా కూడా చదువుకోవచ్చండి. అభిషేకం చేసే టైంలో అయితే ఈ రుద్రాన్ని చదువుకుంటూ అభిషేకం చేసినట్లయితే మంచి మంచి ఫలితాలను పొందవచ్చు. తప్పకుండా చూడండి.